హాయ్ అండి. నా పేరు షబీర్. ప్రాపర్టీ అనలిస్ట్ అనమాట నేను. ఈరోజు మనం గచ్చిబౌలి సరౌండింగ్స్‌లో ఉన్న నానక్రామ్‌గూడ టోల్‌గేట్ దగ్గర ఉన్నాం. ఈ టోల్‌గేట్ నుంచి మనం బెంగుళూరు హైవే సైడ్ వెళ్తున్నాం. బెంగుళూరు హైవే సైడ్ ఎందుకు వెళ్తున్నాం అంటే అక్కడ మేజర్‌గా జరిగే డెవలప్‌మెంట్స్ ఏంటి, ఆ శంషాబాద్ సైడ్ జరిగే డెవలప్‌మెంట్స్ ఏంటి అనేది చూడడానికి ఈరోజు వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఎంత టైం పడుతుంది, ఏంటి కనెక్టివిటీ ఏంటి, దాని డెవలప్‌మెంట్స్ ఏంటి, శంషాబాద్ సరౌండింగ్స్ ఏవేవి వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఎంతెంత రేట్ అమ్ముతున్నారు అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడడానికి అందరూ మా టీం అనేది స్టార్ట్ అయ్యారనమాట. దాని గురించి మనం ఈరోజు వెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేద్దామండి దాని గురించి. ఇది మనకి బెంగుళూరు హైవేకెళ్ళే ఇది అనమాట. ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్ బెంగుళూరు హైవే కనెక్ట్ అవుతది. మనకి శంషాబాద్ సరౌండింగ్స్ ఆర్‌జీ ఎయిర్‌పోర్ట్ ఎగ్జిట్ ఉంటదనమాట. ఇక్కడ నుంచి జస్ట్ 15 మినిట్స్‌లోనే మనం శంషాబాద్ ఎగ్జిట్ దగ్గరికి రీచ్ అవ్వచ్చనమాట. అక్కడ ఏంటంటే అక్కడ చాలా డెవలప్‌మెంట్స్ అనేవి వస్తున్నాయన్నమాట. అక్కడ ఆల్రెడీ 8 లైన్ ఎక్స్‌ప్రెస్ హైవే అనేది అవుతుంది. నెక్స్ట్ 12 లైన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగిందనమాట. ఇది మన ఐటీ హబ్ అండి. ఇటుపక్క ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది, ఇటుపక్క హైటెక్ సిటీ ఉంది. ఇదంతా కూడా మన ఐటీ హబ్. ఇక్కడ మేజర్ ఐటీ ఎంప్లాయ్మెంట్ అనేది ఉందన్నమాట. వీళ్ళు కనుక ఫ్యూచర్లో కనుక బెంగుళూరు హైవేలో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే వీరికి ఇదే బెస్ట్ రూట్ అవుతుందన్నమాట. కనెక్టివిటీ సైడ్ చూసుకుంటే జస్ట్ 15 మినిట్స్లోనే వాళ్ళు శంషాబాద్ ఎగ్జిట్ దగ్గర రీచ్ అవుతారు. అది నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు 20 మినిట్స్లో రీచ్ అవుతారు అనమాట. అందుకని ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక బెంగుళూరు హైవే ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం నానక్రామ్‌గూడ టోల్‌గేట్ నుంచి బెంగుళూరు హైవే సైడ్ వెళ్తున్నామండి. శంషాబాద్ సరౌండింగ్స్ మనం ఏదైతే ఉందో మనం 6 to 7 లొకేషన్స్ని ఈరోజు కవర్ చేయబోతున్నాం. లెట్స్ గో. ఇప్పుడు మనం బెంగుళూరు హైవే సైడ్ వెళ్తున్నామండి. ఏదైతే శంషాబాద్ ఉందో శంషాబాద్ సరౌండింగ్స్ అక్కడ ఏవే కంపెనీస్ వస్తున్నాయి, ఏంటి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఏంటంటే ఫ్యూచర్లో ఏదైతే వెస్ట్ సైడ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయలేకపోయారో వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ వచ్చి పక్కనున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సౌత్ సైడ్ ఉన్న బెంగుళూరు హైవే అండి. దీనికి ఏంటంటే మనం గచ్చిబౌలి నుంచి కూడా కనెక్టివిటీ అనేది ఈజీగా ఉంటుంది. జస్ట్ 15 మినిట్స్ డ్రైవ్లోనే మనం రీచ్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ కూడా చూసుకుంటే కనుక ఇక్కడ వెస్ట్ జోన్లో మనకి ఉన్న కొద్దిగా చిన్నపాటి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అనేది సౌత్ సైడ్ లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉందన్నమాట. అక్కడ ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉంది. దాని గురించి ఏంటంటే ఎక్కువ మంది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వెస్ట్ సైడ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయలేపారో వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ కింద బెంగుళూరు హైవే అనేది చెప్పచ్చు అనమాట. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేది అక్కడ 12 లైన్ శాంక్షన్ చేశారు కాబట్టి రోడ్డు తొందరలోనే అది స్టార్ట్ అవబోతుంది. అది స్టార్ట్ అయితే ఇంకా వీళ్ళు ఇంకా తక్కువ టైంలో రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట మనం చెప్పిన దానికంటే. ఈ బెంగుళూరు హైవేలోనే కొద్దిగా ముందుకు వెళ్తే కనుక జస్ట్ ఒక 10 మినిట్స్ డ్రైవ్లోనే కొత్తగా ఐటీ పార్క్ ఒకటి రాబోతుంది. దాని పేరు బుద్వేల్ ఐటీ పార్క్ అనమాట. ఆల్రెడీ అక్కడ ఇప్పుడు వచ్చి సర్వీస్ రోడ్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి మనకి. ఇప్పుడు తొందరలోనే మనం జస్ట్ ఒక 10 మినిట్స్లోనే చూడబోతున్నాం దాన్ని. ఇదంతా నార్సింగి నానక్రామ్‌గూడ ఏరియా అనమాట. ఇది బాగా వెల్ డెవలప్ అయ్యింది లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చూసుకుంటే కనుక. ఇప్పుడు మనం బుద్వేల్ ఐటీ పార్క్ దగ్గరలో రీచ్ అయ్యామండి. అవుటర్ నుంచి చూసుకుంటే కనుక ఇది నెక్స్ట్ ఐటీ హబ్ అనమాట మనకి. మనకి చూసుకుంటే హైటెక్ సిటీ, తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తర్వాత నియోపోలిస్, దాని తర్వాత వచ్చేది బుద్వేల్ ఐటీ పార్క్.
ఇక్కడే మనకి కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఆల్రెడీ రోడ్ అనేది ఫామ్ చేస్తున్నారు అనమాట, సర్వీస్ రోడ్డు. ఆ హిల్ ఏదైతే ఉందో ఆ హిల్ దగ్గర మొత్తం వర్క్స్ అనేవి జరుగుతుంది అనమాట. ఇక్కడ కూడా మంచి స్టార్ హోటల్స్, నెక్స్ట్ ఐటీ కంపెనీస్ ఏదైతే వస్తున్నాయో ఫ్యూచర్లో హైదరాబాద్లో, ఇది ఓఆర్ఆర్ పక్కనే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది కూడా మనకి శంషాబాద్ వెళ్ళే దారిలోనే కనిపిస్తుంది అనమాట. జస్ట్ మనం ఇందాక స్టార్ట్ అయిన ఏరియా నుంచి ఇక్కడికి జస్ట్ 10 minutes డ్రైవే ఉంటుంది. ఇది చూసుకుంటే కనుక ఇది కూడా నెక్స్ట్ మంచి ఏరియా అవుతుంది. దీని బ్యాక్ సైడే మనకి హైకోర్టు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది అనమాట. దీనికి 2 routes ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఎక్స్ప్రెస్ వే నుంచి వస్తారు. ఈ ఓఆర్ఆర్ నుంచి వెళ్ళే వాళ్ళు ఏదైతే సర్వీస్ రోడ్ ఉందో ఈ సర్వీస్ రోడ్ దగ్గరే ఇది ఉందన్నమాట. సర్వీస్ రోడ్ కానుకొని ఉంది ఇది డైరెక్ట్గా. మనకి ఐటీ హబ్స్ అన్ని చూసుకుంటే కనుక ఇప్పుడు హైదరాబాద్లో వచ్చే ఐటీ హబ్స్ అన్నిటికీ ఓవరాల్ కనెక్టివిటీ అనేది ఇస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా, నెక్స్ట్ సిటీ ట్రాఫిక్ లేకుండా వాళ్ళు ఆఫీస్కి రావాలన్నా కానీ చూసుకుంటే కనుక ఓవరాల్ సర్వీస్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో ఓవరాల్ సర్వీస్ రోడ్స్ నుంచి దీనికి లింక్ అనేది చేస్తున్నారనమాట. దానివల్ల మనకి ఈజీగా కనెక్టివిటీ అనేది దొరుకుతుంది. అది మీకు వర్క్ స్టార్ట్ అయింది కదా, అదే అనమాట. చూసుకుంటే కనుక అది బుద్ధివేల్ ఐటీ పార్క్ అంటారు. ఆ ఏరియా అంతా ఆల్రెడీ గూగుల్లో కూడా మార్క్ చేశారు. ఇది హెచ్ఎండి ఆక్షన్లో మన ఎకర్ వచ్చి 30 to 40 crores వీళ్ళు కొనుక్కోవడం జరిగింది. హైదరాబాద్లో పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కొనుక్కోవడం జరిగింది అనమాట. ఇక్కడ మంచి హోటల్ కూడా రాబోతుంది. గవర్నమెంట్ ఫోకస్ అంతా ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ గచ్చిబౌలి ఇదంతా కూడా ప్లేస్ఫుల్ అవ్వడం, నార్సింగి నానక్రామ కూడా టీఎస్పీఏ జంక్షన్ వరకు ఇది అవడంతో గవర్నమెంట్ అంతా నెక్స్ట్ ఫోకస్ అంతా ఇటు సైడ్ ఉందన్నమాట. అంటే వెస్ట్ టు సౌత్, టువర్డ్స్ సౌత్. ఇది ఆర్జీ ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ కూడా అనమాట. మనం నెక్స్ట్ వచ్చే ఎగ్జిట్ మనకి ఆర్జీ ఎగ్జిట్ వస్తుంది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇట్ ఈస్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట. ల్యాండ్ ఏరియాలో చూసుకుంటే 5500 acres ఇది టోటల్గా. ఇది మనకి నెక్స్ట్ ఐటీ హబ్ కాబోతుందండి. ఈ ఏరియా అంతా కూడా బుద్ధివేల్ ఐటీ పార్క్. ఇదంతా మీరు చూస్తే ఇదంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. లాస్ట్ 5 to 6 months నుంచి చాలా డే అండ్ నైట్ సర్వేగంగా చేస్తున్నారు కన్స్ట్రక్షన్ అనేది. ఈ కింద సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో సర్వీస్ రోడ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఇది ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చి జస్ట్ ఎగ్జిట్ వచ్చి మనకి జస్ట్ 5 minutes డ్రైవ్ ఉంటుంది టోటల్గా. ఇది 5 minutesలో మనం రీచ్ అయిపోతాం. ఇప్పుడు శంషాబాద్ ఏదైతే ఎగ్జిట్ ఉందో అక్కడికి అనమాట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గరికి రీచ్ అయిపోతాం అనమాట. బెంగళూరు హైవే ఎగ్జిట్ అంటారు దాన్ని, టువర్డ్స్ అది ఎయిర్పోర్ట్కి కూడా వెళ్తుంది అనమాట. ఇప్పుడు చూసుకుంటే నంబర్ ఆఫ్ బస్సెస్ కనెక్టివిటీ ఉంది ఎయిర్పోర్ట్కి. ఎదురుకుండా వెళ్తుంది కూడా శంషాబాద్కి వెళ్ళే బస్సు గచ్చిబౌలి నుంచి. గవర్నమెంట్ ఆర్టీసీ కూడా చాలా ఇటు సైడ్ డెవలప్ చేద్దామని చెప్పి ఐటీ హబ్ నుంచి ఎయిర్పోర్ట్కి బస్సెస్ అనేవి వేస్తున్నారు అనమాట. ఇందులో ఏసీ బస్సెస్ ఉంటాయి, నాన్ ఏసీ బస్సెస్ ఉంటాయి. చాలామంది ఇక్కడ నుంచి క్యాబ్స్ నుంచి కూడా ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే కనుక ఐటీకి మనం ఏదైతే ఆపోజిట్ సైడ్ కేపీహెచ్పి ఇవన్నీ కూడా ఉన్నాయో అవన్నీ ఫుల్ అవ్వడం, రేట్స్ పెరగడం, ప్లేస్ లేకపోవడం వల్ల ఏదైతే ఐటీకి పక్కన ఉన్న ఏరియా ఏదైతే ఉందో ఈ బెంగళూరు హైవేలో శంషాబాద్ సరౌండింగ్స్ ఏరియాని నెక్స్ట్ గవర్నమెంట్ కూడా డెవలప్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యారనమాట. వాళ్ళు కూడా పబ్లిక్ కూడా ఏంటంటే అఫోర్డబుల్ రేట్స్లో ఉండడంతో ఏంటంటే వాళ్ళకి కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది దొరుకుతుంది అనమాట. ఇప్పుడు అక్కడ అపార్ట్మెంట్ రేట్కే మనకి ఏదైతే కేపీహెచ్పి మాదాపూర్ అటు సైడ్ అపార్ట్మెంట్ రేట్కే ఇక్కడ మనకి ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ కనెక్టివిటీ పరంగా చూసుకున్న జస్ట్ 20 minutes 15 minutes డ్రైవే కాబట్టి ఈజీగా ఇటుపక్క ఏంటంటే చాలామంది ఎయిర్పోర్ట్ ఉండడంతో కూడా ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారు అనమాట ఆల్రెడీ. మనం ఇప్పుడు అతి దగ్గరికి వచ్చేసామండి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాం. జస్ట్ 2 kilometers మనం ఎగ్జిట్ అవ్వబోతున్నాం అనమాట. జస్ట్ ఇక్కడ నుంచి 1-2 minutes డ్రైవ్లోనే జర్నీలోనే మనం ఏదైతే టోల్ గేట్ ఉందో టోల్ గేట్ దగ్గర రీచ్ అవ్వబోతున్నాం అనమాట. ఇదంతా చూసుకుంటే అవుటర్ రింగ్ రోడ్డు 8 lane ఎక్స్ప్రెస్ ఓఆర్ఆర్ అనమాట. ఇది 158 kilometers ఉంటుంది. జవహర్లాల్ నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ అంటారు దీన్ని. ఇది మన హైదరాబాద్కి మణిహారం అనమాట. ఇండియాలో ది బెస్ట్ ఓఆర్ఆర్ అనమాట. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉంటుంది ఇది. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా మనకి ఈజీగా వితౌట్ ట్రాఫిక్, వితౌట్ సిగ్నల్ వెళ్ళవచ్చు. అలాగే మన హైదరాబాద్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మీరు కొన్ని సిటీస్లో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు అలాంటి సిటీస్లో మన ఐటీ హబ్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి వాళ్ళకి 1 hour plus టైం పడుతుంది. ఇప్పుడు జస్ట్ మనం 20-25 minutesలోనే ఐటీ హబ్స్ నుంచి రీచ్ అవ్వచ్చు అనమాట. ఆ ప్రజెంట్ ఐటీ హబ్స్ ప్లస్ అప్కమింగ్ ఐటీ హబ్స్ నుంచి వితిన్ 20 minutes మనకి ఎయిర్పోర్ట్కి టైం అనేది అనమాట. 20-25 minutes మ్యాక్స్ అంతే అనమాట. అది ది బెస్ట్ అనమాట. ఎందుకంటే హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్కి
అది కూడా మంచి అడ్వాంటేజ్ అయింది. ఎవరైనా కనుక ఫారెన్ డెలిగేట్స్ కనుక ఎవరైనా ఇన్వెస్టర్స్ కనుక ఎయిర్పోర్ట్లో కనుక వస్తే కనుక వాళ్ళకి ఈజీగా జస్ట్ హాఫ్ అన్ అవర్లోనే వాళ్ళు ఐటీ ఆఫీస్కి రీచ్ అవుతారు అనమాట ఆ ప్లేసెస్కి. అందుకని ఏంటంటే మనకి మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా హైదరాబాద్లో ఐటీలో రావడానికి కారణం కూడా ఈ ఎయిర్పోర్ట్ అనేది ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి కనెక్ట్ చేయడం వల్ల ఈజీగా వాళ్ళకి వితౌట్ ట్రాఫిక్ రావడం జరుగుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఎయిర్పోర్ట్ ఐటీ పక్కన ఉన్నట్టే. అందుకని చెప్పి ఏంటంటే ఈజీగా ఏదైతే ఫ్లై చేయాలనుకుంటున్నారో ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళకి ఈజీగా 30 minutes 20 minutesలోనే వాళ్ళు రీచ్ అవుతున్నారు అనమాట. ఇది ఆర్జీఏ ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ అండి. దీని ఎగ్జిట్ నెంబర్ 16 అంటారు. నెక్స్ట్ ఎగ్జిట్ వచ్చి మనకి పెద్దగోల్కొండ, నెక్స్ట్ శ్రీశైల హైవే అనమాట. ఇక్కడ మళ్ళీ బైపాస్ వస్తుంది. ఇలాగెళ్తే బెంగళూరు సైడ్ దిగుతాం మనం, హైవే సైడ్ ఎగ్జిట్ 16లో. ఇటు వెళ్తే ఆర్జీఏ ఎయిర్పోర్ట్ సైడ్ దిగుతాం అనమాట. ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు ఇక్కడే దిగుతారు. వాళ్ళు దిగి ఎగ్జిట్ అయ్యి వాళ్ళు ఎయిర్పోర్ట్ లానికి వెళ్తారు అనమాట డైరెక్ట్గా. ఇది మనకి శంషాబాద్ టోల్ గేట్ అంటారు, ఎయిర్పోర్ట్ టోల్ గేట్. శంషాబాద్ ఎగ్జిట్ నెంబర్ 16 టోల్ గేట్ ఇది. ఇందులో చూసుకుంటే కనుక ఇది NH44కి డైరెక్ట్ ఫ్లైఓవర్ కనెక్ట్ అవుతుంది. రైట్ సైడ్ వెళ్తే, లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కనెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడే మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ దగ్గరికి రీచ్ అయ్యండి. ప్రజెంట్ ఇలాగెళ్తే హైదరాబాద్ కోర్ సిటీ అనమాట. మెయిన్ సిటీ సెంటర్కి వెళ్ళే రూట్ ఇదే అవుతుంది. 8 lane రోడ్ ఇది. ఆల్రెడీ ఇదేంటంటే 8 lane ఫ్లైఓవర్స్ కూడా వేయడం జరిగింది అనమాట. ఇది డైరెక్ట్ ఆరామ్ గారికి వెళ్ళి ఎక్స్ప్రెస్ వేకి మనం మెహదీపట్నం బంజారా హిల్స్కి వెళ్ళే రూట్ ఇది వస్తుంది. ఇలా లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఈ లెఫ్ట్ సైడ్ కనుక వెళ్తే ఎయిర్పోర్ట్లోకి డైరెక్ట్గా వెళ్తాం అనమాట. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ వచ్చి ఆ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఫ్లైఓవర్ ఎక్కకుండా కింద నుంచి వెళ్తామో అదంతా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తాం అనమాట. ఇది చూసుకుంటే ఈ సైడ్ వస్తుంది ఎయిర్పోర్ట్ అనేది. ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది ఎయిర్పోర్ట్ వెళ్తుంది. ఈ అఫ్జల్గంజ్ సైడ్ అనేది ఏంటంటే ఓల్డ్ సిటీ వెళ్తుంది అనమాట. ఓల్డ్ సిటీ ప్లస్ సిటీ సెంటర్కి వెళ్ళే రూట్ అనమాట ఇది. చూసుకుంటే కనుక ఇది మనకి హైదరాబాద్ ఇప్పుడే ఎగ్జిట్ అయ్యాం మనం. జస్ట్ 15 minutesలోనే గచ్చిబౌలి దగ్గర నుంచి రీచ్ అయిపోయామండి ఇక్కడికి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా 15 minutes అవుతుంది. ఏదైతే మనం ఏంటంటే డ్రైవ్ అనేది చూసుకుంటే కనుక ఓవరాల్ కాబట్టి ఏంటంటే అది 15 minutes డ్రైవ్లోనే ఈజీగా రీచ్ అవ్వచ్చు అనమాట వితౌట్ ఎనీ ట్రాఫిక్. చూసుకుంటే కనుక ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఇంకో 5 to 10 minutesలో ఎయిర్పోర్ట్ లానికి కూడా రీచ్ అయిపోవచ్చు అనమాట. ఈరోజు మనం చూసుకుంటే కనుక బెంగళూరు హైవే దగ్గర ఏవే డెవలప్మెంట్ లొకేషన్స్ ఉన్నాయి, ఏంటున్నాయి, అక్కడ ఎక్కడైతే ఇన్వెస్ట్ చేయొచ్చు, నెక్స్ట్ ఫ్యూచర్ ఎటు పక్క ఉంటుంది, నెక్స్ట్ ఏంటంటే ప్రైజింగ్ ఎక్కడ తక్కువ ఉంటుంది అనే ఏరియాస్ మనం కనుక చూసుకొని ఆ ఏరియాస్ గురించి నేను మీకు చెప్పడం జరుగుతుంది అనమాట ఈరోజు. లెట్స్ గో. అండి ఇప్పుడు మనం బెంగళూరు హైవే ఏదైతే ఉందో బెంగళూరు హైవే మీదకి వచ్చే ఎక్స్ప్రెస్ వే పివి నరసింహ ఎక్స్ప్రెస్ వే దగ్గర ఉన్నామండి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏదైతే సిటీ సెంటర్ నుంచి ఓల్డ్ సిటీ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇది వాళ్ళకి ఈజీ యాక్సెస్ అనమాట. ఈ రోడ్ వచ్చి బెంగళూరు హైవేకి డైరెక్ట్గా టచ్ అవుతుంది అనమాట. ఇది వచ్చి 11.6 kilometers. జస్ట్ సిటీ సెంటర్ నుంచి చూసుకుంటే కనుక ఇది 15 minutesలోనే మనం ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు అనమాట. మెహదీపట్నం కానీ బంజారా హిల్స్ కానీ జస్ట్ 15 to 20 minutesలోనే రీచ్ అయిపోవచ్చు. అలాగే ఇలా స్ట్రైట్కి వెళ్తే ఆరామ్ గారు వస్తుంది. అటు ఓల్డ్ సిటీ సైడ్ మనకి మన రేవంత్ రెడ్డి గారు అక్కడ కొత్తగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది అనమాట, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్ అని చెప్పి. ఇవన్నీ కూడా ఏంటంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఈజీ యాక్సెస్ కింద అప్పట్లో గవర్నమెంట్ ఏంటంటే ఈ రోడ్ అనేది వేయడం జరిగింది అనమాట. ఇదేంటంటే జస్ట్ సిటీ సెంటర్ నుంచి 15-20 minutes డ్రైవ్లోనే ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేలాగా వాళ్ళు చేశారనమాట. ఇక్కడికి వచ్చి మనం ఫ్లైఓవర్ ఎక్కిందా జస్ట్ 10 minutesలోనే ఇక్కడికి వస్తాం. ఇక్కడ నుంచి జస్ట్ 10 minutesలోనే శంషాబాద్ అనేది రీచ్ అవుతాం అనమాట. అలాగే ఏంటంటే ఈ సిటీ సెంటర్ వాళ్ళు కూడా ఎవరైనా కనుక బెంగళూరు హైవేలో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక వాళ్ళకి ఈజీ యాక్సెస్ అనేది ఉంటుంది అనమాట. వితౌట్ ఎనీ ట్రాఫిక్ వాళ్ళు ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. వాళ్ళు అప్ టు కొత్తూరు వరకు చూసుకుంటే కనుక జస్ట్ సిటీ సెంటర్ నుంచి వాళ్ళు 20-25 minutes 30 minutesలోనే రీచ్ అయిపోవచ్చు అనమాట కొత్తూరు వరకు కూడా. అందుకని ఏంటంటే మార్కెట్ అంతా కూడా ఏంటంటే ఇప్పుడు గచ్చిబౌలి సైడ్ ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు, సిటీ సెంటర్లో ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇది ది బెస్ట్ ప్లేస్ అని చెప్పి బెంగళూరు హైవేని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ పక్కన చూసుకుంటే కనుక ప్రెస్టీజ్ సిటీ వాళ్ళు పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది, నియర్లీ 100 acres వరకు. అక్కడ 7 acresలో మాల్ కూడా వస్తుంది అనమాట వాళ్ళది. అది కొద్దిగా ముందుకు వెళ్తే అపర్ణ కానీ సుచర్ ఇండియా కానీ, అపర్ణ వాళ్ళు ఆల్రెడీ మాల్ కూడా స్టార్ట్ చేశారు.
పక్కనే సుచర్ ఇండియా కానీ, సుభద్ర ప్రాజెక్ట్స్ కానీ, టాప్ క్లాస్ బిల్డర్స్ ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రాజెక్ట్స్ వేయడం జరుగుతుంది. జైన్ కన్స్ట్రక్షన్ కానీ, గాడ్రేజ్ ఏదైతే ఉందో వాళ్ళు 10 to 12 acres పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ శంషాబాద్ ముందు ఏదైతే ఉందో అది. అందుకని ఏంటంటే వెస్ట్ హైదరాబాద్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయలేదో వాళ్ళకి ఏంటంటే ఇది బెస్ట్ కనెక్టివిటీ కింద మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఉండవు, సిటీ సెంటర్ కూడా ఈజీగా వెళ్ళొచ్చు. మన గచ్చిబౌలి నుంచి సిటీ సెంటర్కి వెళ్ళాలంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి కనుక సిటీ సెంటర్కి వెళ్ళాలంటే ఈజీ యాక్సెస్ ఉంటుంది అనమాట. మెయిన్ కనెక్టివిటీ అనేది మేజర్ రోల్ వస్తుంది బెంగళూరు హైవేలో. నెక్స్ట్ ఏంటంటే మెట్రో కూడా శాంక్షన్ చేయడం జరిగింది అనమాట. ఇదంతా కూడా మెట్రో రాబోతుంది ఇదంతా కూడా. నెక్స్ట్ phase 2 మెట్రోలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే మెట్రో ఇటు ఆరంఘర్ చౌరస్తా నుంచి తిరిగి అది డైరెక్ట్ శంషాబాద్కి అనేది వెళ్తుంది అనమాట. అందుకని ఇది బెస్ట్ కనెక్టివిటీ రోడ్ కింద చెప్పుకోవచ్చు అనమాట. ఇది చూసుకుంటే కనుక ఆ పెద్ద రోడ్స్ ఉన్నాయి, ఈజీ యాక్సెస్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే నంబర్ ఆఫ్ సిగ్నల్స్, ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీ రోడ్స్ అనమాట. ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక ఇంత మంచి ఫ్లైఓవర్ సిటీ సెంటర్ నుంచి ఎక్కడా లేదు. మనకే బెంగళూరు హైవే ఒక్కదానికే ఉందన్నమాట హైదరాబాద్లో. ఇక్కడ నుంచి గచ్చిబౌలి వెళ్ళొచ్చు, హైటెక్ సిటీ వెళ్ళొచ్చు, మాదాపూర్ వెళ్ళొచ్చు, జూబ్లీహిల్స్ వెళ్ళొచ్చు, బంజారా హిల్స్ వెళ్ళొచ్చు, ఓల్డ్ సిటీ వెళ్ళొచ్చు. ఇటు నుంచి రైట్ సైడ్ వెళ్తే ఎల్బీ నగర్ సైడ్ వెళ్ళొచ్చు, దిల్సుఖ్ నగర్ సైడ్ వెళ్ళొచ్చు. ఇటే పైన ఈజీ యాక్సెస్ కనెక్టివిటీ అనేది ఉందన్నమాట. ఈ ఫ్లైఓవర్ చూసుకుంటే కనుక డైరెక్ట్ మనకి బంజారా హిల్స్, మసబ్ ట్యాంకు, మెహదీపట్నం అక్కడికి డైరెక్ట్ ఈజీ యాక్సెస్ అనమాట. పంజాగుట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు దీనికి. అందుకని ఏంటంటే ఇది ది బెస్ట్ కనెక్టివిటీ రోడ్ అని చెప్పుకోవచ్చు. ది బెస్ట్ ఫ్లైఓవర్ అనమాట. ఇది 11.6 కిలోమీటర్లో ఉంది. ఎయిర్పోర్ట్కి జస్ట్ ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత 20 minutesలోనే ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏదైతే ఉందో సిటీ సెంటర్ నుంచి బెంగళూరు హైవే సైడ్ వెళ్తున్నాం. బెంగళూరు హైవే సైడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ బాగుంటాయి, నెక్స్ట్ విల్లా ప్రాజెక్ట్స్ ఎక్కడ వస్తున్నాయి, మళ్ళీ పెద్ద టాప్ క్లాస్ బిల్డర్స్ మై హోమ్ గ్రూప్స్ వాళ్ళు కొన్న ప్లేసెస్ కానీ, ఇది ముచ్చింతల్ స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీ కానీ, కన్హా శాంతివనం కానీ అంతా కూడా ఏంటంటే మనకి శంషాబాద్ తర్వాత ఉన్నాయన్నమాట. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ ఉన్న ఏరియాని మనం బెంగళూరు హైవే అంటాం. దానికి వెస్ట్ ఎంట్రన్స్ అంటారు అనమాట. అదేంటంటే డైరెక్ట్గా ఈ ఎక్స్ప్రెస్ హైవే అనేది ఇప్పుడు ఆల్రెడీ 8 లైన్ ఉన్న హైవేని ఏంటంటే 12 లైన్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అందుకని చెప్పి ఈజీ యాక్సెస్ అనేది కూడా ఇటుపక్క ఉండడానికి ఆస్కారం ఉందన్నమాట. సిటీ సెంటర్ నుంచి చూసుకుంటే కనుక మనం ఈజీగా ఇక్కడ వరకు 10 minutesలో రీచ్ అవ్వచ్చు. అక్కడ నుంచి ఒక 10 minutesలో శంషాబాద్ రీచ్ అవ్వచ్చు. అక్కడ నుంచి కొత్తూరుకి ఒక 10 to 15 minutesలో రీచ్ అవ్వచ్చు. అక్కడ నుంచి షాద్ నగర్కి ఒక 10 minutesలో రీచ్ అవ్వచ్చు. ఇదంతా ఏంటంటే సిటీ యాక్సెస్కి దగ్గర, సిటీకి ఈజీగా ఉన్న కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందన్నమాట బెంగళూరు హైవే అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సిటీలో ఎవరైనా కనుక తీసుకున్నా కానీ వాళ్ళు సిటీకి రావడానికి ఈజీగా ఉంటుంది అనమాట. వాళ్ళు ఆఫీస్ ప్లేసెస్ మీద వర్క్స్ మీద ఏదైనా సిటీకి రీచ్ అవ్వాలంటే less than 45 minutesలో వాళ్ళు రీచ్ అవ్వడం జరుగుతుంది.